నమస్కారం. నిహారిక వర్కల్ ఛానల్‌కి స్వాగతం. గత 2 వారాలుగా మనం జీవితము విశ్లేషణలో శరీరం గురించి ముందుగా 2 వీడియోలు చేసి ఉన్నాం. అందులో జీవితంలోని బాహ్య అంతర లక్షణాల ద్వారా జీవితాన్ని మనం ఏ విధంగా సార్థకతగా మలుచుకోవాలో తెలుసుకొని ఉన్నాం. ఇది జీవితం యొక్క అర్థము స్వచ్ఛంద శక్తి లేదా స్వేచ్ఛ తప్ప మరొకటి కాదు. అంటే మనల్ని మనం నిరూపించుకోవడమే జీవితం. అందువల్ల మనం మన యొక్క శరీరం, మనసు, ఆత్మలతో ఒక యుద్ధమే చేయవలసి ఉంటుంది. అంటే మనల్ని మనం మార్చుకోవడం కోసం మనం ఒక ముందు దశలో అంటే మొదటి అడుగు ఒక ప్రత్యేకమైనటువంటి కఠినమైనటువంటి యుద్ధాన్ని చేయవలసి వస్తుంది. అందుకే ఆ మొదటి అడుగు వేయడం అనేది చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క దశలో జీవితం యొక్క దశలు ఒక్కో రకంగా స్పష్టమవుతూ ఉంటాయి. ప్రతి దశలోనూ మొదటి 2 వీడియోలో చెప్పినట్లుగా మరి ఆధ్యాత్మికంగాను, భావోద్వేగాలతోనూ, తత్వముతోనూ, ప్రేరణతోనూ, ఆచరణతోనూ అన్ని దశల్లో కూడా ముఖ్యమైనటువంటి పాత్రగా మనం శరీరాన్ని, మనసుని, ఆత్మని చూడగలుగుతాం. అంటే మనకి సులభంగా అర్థమవడం కోసం మాత్రమే ఈ 5 అంశాలని తీసుకుని అంటే శరీరం ఎలా స్పందిస్తుంది ఈ 5 అంశాలకి, మనసు ఎలా స్పందిస్తుంది, ఆత్మ ఎలా స్పందిస్తుంది అని ఇవి 5 అంశాల ద్వారా మనం తెలుసుకున్నట్టే మనకి సులభంగా అర్థమవుతుంది అన్నమాట. అంటే మనం మనల్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ 5 అంశాలని మనం ఒక్కొక్క అంశంగా చూద్దాం. అంటే శరీరము ఈ 5 అంశాల ద్వారా ఎలా స్పందిస్తుంది, మనసు ఎలా స్పందిస్తుంది, ఆత్మ ఎలా స్పందిస్తుంది. మొట్టమొదటిగా మనం శరీరాన్ని తీసుకుందాం. ఈ శరీరం అనేది ఆధ్యాత్మికంగా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అసలు శరీరం అంటే ఏంటి, అది ఆధ్యాత్మికంగా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం ముందుగా చూద్దాం. శరీరం మనకు జీవితానికి ముందుకు వెళ్ళడానికి ఒక పరికరము లేదా ఒక సాధనం, ఒక టూల్ అనమాట. ఆ విధంగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. ఈ శరీరాన్ని స్పిరిచువల్ యాంగిల్లో అంటే ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు కేవలము ఇది ఒక రక్త మాంసాలతో లేదా ఎముకలతో కూడినటువంటి ఒక భౌతికమైనటువంటి వస్తువు మాత్రమే కాదు, అది ఆత్మ నివసించేటటువంటి ఒక ఆలయంగా మనం భావించాలన్నమాట. అంటే మన ఇన్నర్ సెల్ఫ్లో ఒక ఆత్మ ఉంది అనేటటువంటి ఒక ఆలయంగా దాన్ని మనం భావించాలి. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో మన శరీరాన్ని ఆలయంగానే భావిస్తారు. శరీరాన్ని ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంచుకోవడమే ఆధ్యాత్మికంగా మన కర్తవ్యం అనమాట. అంటే మన శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండదో ఇటువంటి కార్యక్రమాలు ఏవి మనం చేయలేము. కాబట్టి శారీరకమైనటువంటి ఆరోగ్యం అనేది ఈ ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని పొందడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రెండవదిగా ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనం. ఆత్మ భౌతిక లోకంలో అనేక అనుభవాలను పొందడానికి శరీరం అనేక విధాలుగా ఉపయోగిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే మనం శరీరం గురించి మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఈ మనసు, ఆత్మ అనేటటువంటి మాటలు పదే పదే వస్తూ ఉంటాయి. అందుకని మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇది పునాది మీద అంటే బేసిక్ మీద మీరు మనసు పెట్టి వినండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ ఆత్మను మనం భౌతికంగా మనం ఇన్నర్ సోల్లో ఉంచుకోవడానికి శరీరం ఒక సాధనంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఒక పూజ చేయాలన్నా, ఒక కార్యక్రమం నిర్వర్తించాలన్నా, ఒక ప్రేయర్ చేయాలన్నా, భగవంతుని ఆశ్రయించాలన్నా వీటన్నిటికీ కూడా శరీరం ప్రధానమైనటువంటి పాత్రగా ఒక సాధనంగా మాత్రం మనం శరీరాన్ని చూడవలసి వస్తుంది. తర్వాత ఇది ఒక ఎనర్జీ వెహికల్ అనమాట. ఒక శక్తిని ఇచ్చేటటువంటి సాధనము. శరీరంలో మనకి ప్రాణశక్తి, జీవము అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అది దాన్ని మనం ప్రాణశక్తిగా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. అది యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా ఈ శక్తిని, ఈ ప్రాణశక్తిని మనం నిలుపుకోవచ్చు అనమాట. అంటే ఈ 3 అంశాలు మనం ప్రాణశక్తిని ఎలా పెంపొందించేటంటే మనకు ఇన్నర్ పీస్ కావాలి. శరీరం మంచిగా మూవ్ అవ్వాలంటే మనలో ఒక ఇన్నర్ పీస్ కావాలి. ఆ ఇన్నర్ పీస్ కావాలంటే మనం భగవంతుని ధ్యానించడం లేదా ప్రాణాయామం, యోగా ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటి ద్వారా ఇతరులతో శాంతి సమాధానంతో నెలకొనడం, ప్రేమను కలిగి ఉండడం వీటన్నిటి ద్వారా శరీరం ఒక సాధనంగా మనం దాన్ని ఒక శక్తి
శక్తిని పెంపొందించేటటువంటి ఒక ఎనర్జీ వాహనంగా మనం శరీరాన్ని చెప్పవచ్చు అనమాట. తర్వాత శరీరం సమతుల్యతను పాటించడంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్రని వస్తుంది. ఈ శరీరం, మనసు, ఆత్మ 3 కలిస్తేనే సంపూర్ణమైనటువంటి జీవితం అవుతుంది. ఒక శరీరంతోనే మనం ఏమీ చేయలేం. ఒక మనసు ఉంటే సరిపోదు, ఒక ఆత్మ ఉంటే సరిపోదు. ఈ 3 కలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట. ఇది సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సాధన చేయడం అనేది చాలా సంకల్పంతో కూడినటువంటి ఒక అంశం అనమాట. అంటే సంకల్పం లేనట్లయితే ఈ సాధన అనేది మరి మనం దాని దరి కూడా చేరలేం. ఎందుకంటే ఈ సాధనలో చాలామంది మొదలు పెడతారు, మధ్యలోనే ఆగిపోయేవాళ్ళు కొంతమంది, అసలు చెయ్యని వాళ్ళు కొంతమంది. ఆ రకరకాలుగా వీటికి ఆటంకాలు అనేవి కలుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఇది సాధించడానికి జీవితకాలం కూడా సరిపోదు. ఇది ఎంతో చేదు నిజం ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఈ సాధనను సంకల్పంగా మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ చెప్తూ ఉంటారు, 21 రోజులు సాధన చేస్తే అది మనకు అలవాటుగా మారిపోతూ ఉంటుందని. నిజమే అది కొంతవరకు నిజమైనప్పటికీ ఆ అలవాటుని మళ్ళీ మనం ఆచరణలో పెట్టడంలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఈ సాధన అనేది లేదా ఒక సంకల్పాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ సాధన చేయడానికి, దాని చివరి వరకు కొనసాగించడానికి మనకి కావలసినటువంటిది కఠినమైనటువంటి ఒక దీక్ష అనమాట. పట్టుదల కలిగి, దీక్ష కలిగి దీన్ని సాధించుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పాను, కొంతమందికి జీవితకాలం కూడా సరిపోదు. అంటే వారిలో ఆ ఆలోచన కూడా ఉండదన్నమాట. ఆ సంకల్పం ఉండదు, ఆలోచన ఉండదు. అందుకే కొన్నిసార్లు వాళ్ళు చెలించిపోతూ ఉంటారనమాట. ఏదైనా వచ్చినప్పుడు చెలించిపోతూ ఉంటారు. ఆ చెలించిపోయినప్పుడు కూడా ఈ 3 కూడా సమన్వయం కోల్పోతూ ఉంటాయి. శరీరం, మనసు, ఆత్మ కూడా సమన్వయం అనేది కోల్పోతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి అంటే ఈ సాధన అనేది చేయడానికి శరీరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అందులో ఉన్నటువంటి మనసు, ఆత్మ, ఈ రెండింటి ద్వారా శరీరం ఒక సాధనంగా ఉపయోగపడి మనం బ్యాలెన్స్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా 5వదిగా స్పర్శ భావన. మనం అనుభవించేటటువంటి దుఃఖం, కష్టాలు, సుఖాలు, ప్రేమ, కరుణ, ఇటువంటివన్నీ కూడా మనకి భావోద్వేగాలు అన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎలా వెంటాడుతాయి అంటే శరీరం ద్వారానే అవి వెంటాడుతూ ఉంటాయి, లేదా శరీరం ద్వారానే ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఒక్కొక్క భావోద్వేగానికి మన శరీరం ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటుందన్నమాట. ఇది సహజంగా కలిగేటటువంటి ప్రక్రియ. అంటే మనకు తెలియకుండానే మనకు ఆనందం వచ్చిందనుకోండి ఒక రకంగా, దుఃఖం వచ్చిందనుకోండి ఏడుస్తూ ఉంటాం. ఇలాగా సహజమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా శరీరం ఆటోమేటిక్గా దాని అంతటా అదే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనసు శరీరంలో ఉంటుంది. ఆ మనసు ఎలా స్పందిస్తుందో దాని ప్రకారమే శరీరం దాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అన్నమాట. బయటికి ప్రదర్శిస్తుందంట. ఫిజికల్గా మన భావాల్ని బయటికి పెట్టడానికి బాడీ మైండ్ కనెక్షన్ అంటే ఇదే అనమాట. బాడీ, మైండ్ అండ్ కనెక్షన్, ఈ రెండింటి కనెక్షన్ ద్వారా మన యొక్క అనేక భావాలు శరీరం ద్వారా మనం బయటికి ఫిజికల్గా ప్రదర్శిస్తాం అనమాట. అది స్పర్శ భావన, టచ్ ఫీలింగ్ అంటారు అనమాట. అది స్పర్శ ద్వారా, అంటే స్పర్శ అంటే మనసు స్పందించినప్పుడు శరీరం ఫిజికల్గా మన భావాల్ని బయటికి పంపడం. తర్వాత ధ్యానంలో నా శరీరం యొక్క పాత్ర ఏంటి? శరీరాన్ని నిశ్చలంగా లేదా సౌకర్యవంతంగా ఉంచడం ద్వారా లోతైనటువంటి ధ్యాన స్థితిని మనం పొందడం. అంటే కామ్నెస్ని, మన యొక్క మానసికమైనటువంటి కామ్నెస్ని, అంటే మనలో మనం కామ్గా ఉండడం, లేదా మనలో మనం పీస్ఫుల్గా ఉండడం, మన మనసు పీస్ఫుల్గా ఉండడం చేయడానికి శరీరం సహకరిస్తూ ఉంటుంది. ఈ ధ్యానం ద్వారా ప్రశాంతత మనకి ఏమేమి కలుగుతాయి? ఈ ధ్యానం చేయడం ద్వారా అంటే మనల్ని మనం ఒక చోట ఒంటరిగా కూర్చుకొని మనం ఏంటో పరిశీలించుకోవడం, మనం ఏంటో తెలుసుకోవడం ద్వారా మనకి ఏమి ఉపయోగాలు ఉన్నాయి, మనకి ఏమి లాభాలు ఉన్నాయి, అవి తెలుసుకున్నాం. ఒకటి ప్రశాంతత, తర్వాత శ్వాస నియంత్రణ, ఈ హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక శక్తి పెరగడం, ఇవన్నీ లంగ్స్ మరి బలపడడం, మరి మంచి నిద్ర, దీర్ఘకాలిక నొప్పుల నుండి నియంత్రణ, ఇవన్నిటికీ కూడా ఈ యొక్క మనలో ఇన్నర్ పీస్ని మనం దేని ఒక ప్రేయర్ ద్వారా కానీ, ఒక ధ్యానం ద్వారా కానీ మనం చేసుకున్నప్పుడు, అంటే శరీరంతో మనం వాటిని నిర్వహించినప్పుడు మనకి ఇన్నర్లో ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మనం శారీరకంగా కూడా అనేక రుగ్మతల నుండి బయటపడడానికి, అంటే మనల్ని మనం పీస్ఫుల్గా ఉంచుకోవడం ద్వారా వీటన్నిటిని మనం సాధించగలుగుతాం అనమాట. మొత్తంగా అంటే శారీరకంగా,
ఆధ్యాత్మికతగా చాలా ఉపయోగపడుతుంది. అంటే స్పిరిచువల్ నేచర్ అనేది మనకి ఈ యొక్క ఇన్నర్ పీస్‌ని మనం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అది శరీరం సహకరించడం ద్వారా మాత్రమే మనం చేయగలం. మన శరీరం ఆరోగ్యంగా లేదనుకోండి, ఇవేమీ మనం చేయలేం. బాడీ సహకరించినప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలం. అదేవిధంగా మైండ్ సరిగా లేదనుకోండి, అది కూడా మనం చేయలేం. కాబట్టి బాడీ అండ్ మైండ్ కనెక్షన్‌లో, రెండింటి కనెక్షన్‌లో మనం బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మైండ్‌ని సరిగ్గా పనిచేయించగలిగి మన ఇన్నర్ సోల్‌లో పీస్‌ననేది కనెక్ట్ చేయగలుగుతాం అనమాట. ఇది ఆధ్యాత్మికంగా మనం శరీరం మనకిచ్చేటటువంటి పాత్ర అనమాట. కనుక బాడీని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది బాధ్యత మనందరి మీద ఉందనమాట. ఏ విధంగా అంటే 6 అంశాలు చెప్పాను నేను. బాడీ, మైండ్ కనెక్షన్‌లో శరీరం యొక్క పాత్ర ఎలా నిర్వహించబడుతుంది, మైండ్ యొక్క పాత్ర ఎలా నిర్వహించబడుతుంది. ఈ శరీరం అనేది మనం 6 అంశాలు చెప్పాను నేను. అంటే క్లోజ్ చేస్తున్నాను. ఆలయంగా భావించాలి. దానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనంగా ఊహించుకోవాలి. ప్రాణశక్తి ఎనర్జీ వెహికల్‌గా చూడాలి. తర్వాత బ్యాలెన్స్డ్‌గా చూడాలి. సమతుల్యతగా చూడాలి. తర్వాత స్పర్శ భావన, టచింగ్ అనేది ఉంటుంది. తర్వాత ధ్యానంలో బాడీ యొక్క పాత్ర. ఈ 6 అంశాలు మనం కనుక క్లబ్ చేసుకుని అంటే కలిపి బాడీని చూసినప్పుడు, దానికి మైండ్ కనెక్ట్ అయినప్పుడు మనం ఇన్నర్ పీస్‌ని పొందగలుగుతాం. ఎప్పుడైతే ఆ ఇన్నర్ పీస్ మన మైండ్‌లోకి థాట్‌లోకి వచ్చిందో, దానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం అంటే స్పిరిచువల్ నేచర్ ఇవ్వగలుగుతాం. ఆ స్పిరిచువల్ నేచర్ ఎప్పుడైతే వచ్చిందో మనం మొత్తం ఒక అందమైనటువంటి జీవితానికి, సార్థక కలిగిన జీవితానికి ఇవ్వడానికి మనం ఒక మంచి హ్యూమన్‌గా అంటే మంచి మానవీయ గుణం కలిగినటువంటి మనిషిగా మారడానికి, ప్రపంచంలో అందరికీ ప్రేమను అందించగలగడానికి, స్వచ్ఛమైనటువంటి మనసుతో మనం జీవించడానికి, సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా గడపడానికి కూడా ప్రశాంతత కావాలి. ప్రశాంతత లేనివాడు ఏమీ చేయలేడు. కాబట్టి ప్రశాంతంగా మనం కొంతవరకు నేచర్‌తో గడపడం ద్వారా శరీరానికి ఉన్నటువంటి ఈ 6 భావనలని మరొకసారి చెప్తాను నేను. ఆలయ భావన, తర్వాత ఆధ్యాత్మిక సాధనము, ఎనర్జీ వెహికల్, సమతుల్యత, స్పర్శ భావన, ధ్యానంలో శరీరం యొక్క పాత్ర. ఈ 6 అంశాలని మీరు ఒకసారి బ్యాలెన్స్ చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో, ఈ 6 అంశాల్లో మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో కూడా ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఈ వీడియో ద్వారా మీరు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి, లేదా మిమ్మల్ని మీరు పెంపొందించేసుకోవడానికి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. దీనికి బ్రీఫ్ ఒక చిన్న క్యాపిటల్ లాగా, లేదా ఒక చిన్న బ్రీఫ్ నోట్ లాగా రేపు షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తాను. అంటే అది చూస్తే మీకు ఇవన్నీ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఆ షార్ట్ వీడియోని కూడా మీరు చూడండి. మీకు ఈ వీడియోలో కొంచెం మ్యాక్సిమం నేను చెప్పదలుచుకుని క్లియర్గా ప్రొజెక్ట్ చేశానని నేను అనుకుంటున్నాను. దీన్ని 1కి 2 సార్లు చూడండి. మీరు తీరిబడిగా ఆ సమయం చూసుకుని చక్కగా విని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. లేదా ఒకవేళ అలా అన్నట్టయితే మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి